ఇక కొత్తగూడెం నియోజకవర్గంలో చతుర్ముఖ పోటీ నెలకొనడంతో రాజకీయంగా ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ సిపిఐ పొత్తులో భాగంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పోటీలో ఉండగా బీఆర్ఎస్ నుండి తాజా ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అధికార పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్నారు. ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు తనయుడు మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా, బీజేపీ జనసేన కూటమి అభ్యర్థిగా లక్కినేని సురేందర్ ఎన్నికల బరిలో ఉండటంతో కొత్తగూడెం రసవత్తర పోరు నాంది పలికింది. 4 పార్టీల లక్ష్యం అధికార పార్టీ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావును ఓడించడమే లక్ష్యంగా ప్రచారం ఉధృతం చేస్తున్నారు. ఇక వనమాకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్లు ప్రచారం నిర్వహించగా జనసేన, బీజేపీ అభ్యర్థిగా లక్కినేని సురేందర్ విజయానికి జనసేనాని పవన్ కళ్యాణ్ సుడిగాలి ప్రచారం చేశారు. పొత్తు ధర్మాన్ని పాటిస్తూ కాంగ్రెస్ ఖమ్మం జిల్లా అగ్రనేతలు తుమ్మల, భట్టి విక్రమార్క, పొంగులేటి, రేణుకా చౌదరిలు సిపిఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు విజయానికి ప్రచారం నిర్వహించారు. జలగం వెంకట్రావు తన విజయం కోసం ఒంటరిగా ప్రచారం ముమ్మరం చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో మంచి ఎన్నికల వ్యూహకర్తగా పేరున్న జలగం వెంకట్రావు అధికార విపక్ష అభ్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. నన్ను దాటిపోలేరంటూ సవాల్ విసురుతున్నారు. ఎన్నికల రణక్షేత్రంలో తాడో పేడో తేల్చుకుంటానంటూ సింహనాదం చేస్తున్నారు. ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు. గిరిజన జిల్లాగా ఏర్పడినటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం 5 నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. 5 నియోజకవర్గాలలో 4 ఎస్టీ రిజర్వేషన్ కాగా జనరల్ సీటుగా కేవలం అంటే కొత్తగూడెం ఒకటి మాత్రం జనరల్ సీటుగా ఉన్నట్టుగా కూడా చూడవచ్చు. అయితే భద్రాద్రి జిల్లాకు సంబంధించి భద్రాద్రి జిల్లాలో ఓటర్లు అప్పుడు కూడా కొత్తదనం కోరుకుంటూ ఉంటారు. అంటే పని చేయకపోతే పక్కకు పెట్టే స్వభావం కూడా ఈ జిల్లా ప్రజలకు కూడా ఉంది. అయితే ఈ 5 నియోజకవర్గాలలో ఏకైక జనరల్ స్థానమైనటువంటి కొత్తగూడెం నియోజకవర్గానికి తీసుకుంటే కొత్తగూడెం నియోజకవర్గం నుంచి ఈసారి అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ నుంచి వనమా వెంకటేశ్వరరావు పోటీ చేస్తుండడం, అదేవిధంగా సిపిఐ కాంగ్రెస్ బలపరిచిన వ్యక్తిగా కూనంనేని సాంబశివరావు పోటీ చేస్తుండడం, అదేవిధంగా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి గతంలో కొత్తగూడెం శాసనసభ్యుడిగా ఉన్నటువంటి జలగం వెంకట్రావు కూడా పోటీ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇక ఈ యొక్క కొత్తగూడెం నియోజకవర్గానికి సంబంధించి వివరాలు చూసుకుంటే కొత్తగూడెం నియోజకవర్గం 1978లో ఏర్పడింది. అయితే 1978 నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ 4 సార్లు గెలుపొందింది, టీడీపీ పార్టీ 2 సార్లు, అదేవిధంగా జనతా పార్టీ ఒకసారి గెలుపొందింది, సిపిఐ కూడా ఒకసారి గెలుపొందిన పరిస్థితి కూడా ఉంది. అయితే కొత్తగూడెం నియోజకవర్గానికి సంబంధించి మొత్తంగా 2,36,903 ఓట్లు అయితే ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నట్లుగా కూడా చూడవచ్చు. దీంట్లో పురుషులు వచ్చేసి 1,14,995 పురుష ఓట్లు, అదేవిధంగా మహిళల ఓట్లు 1,21,886 మహిళల ఓట్లు కూడా ఉన్నాయి. అదేవిధంగా ట్రాన్స్జెండర్లు అంటే ఈ యొక్క 22 మంది అంటే ఈ యొక్క భద్రాద్రి జిల్లా మొత్తంగా కొత్తగూడెంలో ఎక్కువగా అంటే 22 మంది ట్రాన్స్జెండర్లు కూడా ఉన్నట్లు కూడా మనం చూడవచ్చు. అయితే 5 మండలాలతో అయితే ఈ నియోజకవర్గం అయితే అదేవిధంగా 2 మున్సిపాలిటీలతో మిళితమై ఉన్నట్లుగా కూడా మనం చూడవచ్చు. ప్రస్తుతం ఉన్న వనమా వెంకటేశ్వరరావు అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి వనమా వెంకటేశ్వరరావు ఇప్పటికి 4 సార్లు ఈ యొక్క నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యుడిగా ఈసారి మరొకసారి ఆయన అదృష్టాన్ని అయితే పరీక్షించుకోబోతున్నారు. అదేవిధంగా జలగం వెంకట్రావు ఒకసారి గెలుపొందారు. ఇప్పుడు అంటే సిపిఐ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నటువంటి కూనంనేని సాంబశివరావు కూడా ఒకసారి కొత్తగూడెం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించినట్లుగా కూడా మనం చూడవచ్చు. అయితే 2014 ఎన్నికల్లో చూసుకుంటే జలగం వెంకట్రావుకి 50,688 అంటే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి అప్పట్లో అంటే 2000 తెలంగాణ రాష్ట్రం దాకా జరిగినటువంటి మొదటి ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలలో ఖమ్మం జిల్లాలో గెలుపొందినటువంటి ఏకైక స్థానమైనటువంటి కొత్తగూడెం నియోజకవర్గం నుంచి జలగం వెంకట్రావుకు 50,688 ఓట్లు కూడా పోలైనట్లుగా చూడవచ్చు. ఆయన సమీప అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసినటువంటి వనమా వెంకటేశ్వరరావుకు 34,164 ఓట్లు కూడా వచ్చాయి. అదేవిధంగా టీడీపీ అభ్యర్థి నుంచి కోనేరు సత్యనారాయణ అప్పటి నుంచి పోటీలో ఉన్నారు. ఆయన 28,363 ఓట్లు కూడా సాధించినట్లుగా కూడా చూడవచ్చు. అదే 2018 ఎన్నికల్లో తీసుకుంటే 2018 ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వనమా వెంకటేశ్వరరావు 81,118 ఓట్లు సాధించారు. అదేవిధంగా జలగం వెంకట్రావు 76,978 ఓట్లు, అదేవిధంగా ఎడవల్లి కృష్ణ 5,520 ఓట్లు కూడా సాధించారు. అయితే ఈసారి ఎన్నికలలో ఇటు గతంలో అంటే అనేక సార్లు గెలిచినటువంటి వనమా వెంకటేశ్వరరావు పోటీలో ఉన్నారు, జలగం వెంకట్రావు అదేవిధంగా కూనంనేని సాంబశివరావు ముగ్గురు కూడా పోటీలో ఉన్న పరిస్థితి కూడా ఉంది. ఇక వనమా వెంకటేశ్వరరావుకి వస్తే వనమా వెంకటేశ్వరరావు పరంగా తీసుకుంటే వనమా వెంకటేశ్వరరావు ఇటు కొత్తగూడానికి కిన్నెరసాని నీటిని తీసుకొచ్చానంటూ అదేవిధంగా ఇప్పుడు ఉన్న ఈ 5 సంవత్సరాలలో కూడా ఇటు సెంట్రల్ లైటింగ్ అదేవిధంగా రోడ్లు వీటన్నిటిని కూడా నిర్మాణం చేశానని చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే వనమా వెంకటేశ్వరరావుకి ఆయన తనయుడు చేస్తున్నటువంటి కొన్ని పనుల వలన ఆయనకి అంటే మైనస్గా మారే అవకాశం కూడా ఉన్నట్టుగా కూడా చూడవచ్చు. ఇక జలగం వెంకట్రావుని తీసుకుంటే జలగం వెంకట్రావు కొత్తగూడానికి సంబంధించి ఇటు ఏదైతే సెంట్రల్ పార్కును తీసుకురావడం, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తీసుకురావడం, అదేవిధంగా ఉద్యోగ కల్పన చేయడం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి శాంతి భద్రత
ఉద్రిక్తతలన్నింటినీ కూడా కంట్రోల్లోకి తీసుకొచ్చారని ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది. అదే జలగం వెంకట్రావుకి వచ్చేసి ముఖ్యమైనటువంటి మైనస్లుగా తీసుకుంటే మాత్రం ఏదైతే నియోజకవర్గంలో ఓడిపోయాక ఇక్కడ ఈ యొక్క నియోజకవర్గంలో ఉండకపోవడం, అంటే ఇప్పటివరకు ఓడిపోయాక ఇప్పటివరకు కేవలం ఒక 5-6 సార్లు మాత్రమే కొత్తగూడెంలో ఆయన పర్యటించినట్లు కూడా చూడవచ్చు. అదేవిధంగా ఏదైతే అంటే ఎవరైనా ఆయన వద్దకు వస్తే వాట్సాప్లు చేయాలి, లేకపోతే ఫోన్లలోనే ఏదైనా అయిపోవాలని చెప్తుండడం ఆయనకు కొంచెం ప్రతిబంధకంగా మారింది. అదేవిధంగా ఆయనకి షాడో ఎమ్మెల్యే ఆయన లేని పక్షాల్లో ఆయన ఇక్కడ నియోజకవర్గాలు వెళ్ళినప్పుడు ఇద్దరు మాత్రం షాడో ఎమ్మెల్యేలుగా కూడా వ్యవహరించినట్లు కూడా చూడవచ్చు. అదేవిధంగా ఇప్పుడు సిపిఐ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కూనంనేని సాంబశివరావుని తీసుకుంటే కూనంనేని సాంబశివరావు కొత్తగూడెనికి సంబంధించి ఏదైతే మారుమూల ప్రాంతాలు గిరిజన ప్రాంతాలకు రోడ్లు తీసుకొచ్చానంటూ, అదేవిధంగా టూరిజం హోటల్కు శంకుస్థాపన చేశారు, అదేవిధంగా మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్టుగా కూడా మనం చూడవచ్చు. అయితే ఈయనకి కూడా సిపిఐకి సంబంధించి ఏదైతే సిపిఐ కాడర్లో అంటే ఎన్నికలలో బీఫామ్ అందుకోవడానికి ముందే ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు ముగ్గురు కౌన్సిలర్లు కొంతమంది బీఆర్ఎస్ పార్టీలో చేరిపోవడంతో కొంచెం బలం తగ్గిందని కూడా చూడవచ్చు. అదేవిధంగా గతంలో ఈయన కొత్తగూడెంలో ప్రాతినిధ్యం వహించేటప్పుడు ఆయన అనుచరులే అక్రమార్జనకు తెరలేపారంటూ కూడా ఈయనపై కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. మొత్తంగా మనం చూసుకుంటే కొత్తగూడెం నియోజకవర్గంలో ఈసారి త్రిముఖ పోటీ కూడా నెలకొన్నట్లు కూడా చూడవచ్చు. వనమా వెంకటేశ్వరరావు, జలగం వెంకట్రావు, కూనంనేని సాంబశివరావు వీరి ముగ్గురు మధ్య కూడా త్రిముఖ పోటీ కూడా నెలకొందని కూడా చెప్పొచ్చు.